దేవోక్తి కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ తాడేడబ గోడవెల్లి క్రీస్తు సంఘముల నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనకి బెదర రాజ అశోక్ కుమార్ గారు మనకి ఇప్పుడు వర్తమానం అందిస్తారు. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన శ్రోతలందరికీ క్రీస్తు ప్రభు నామములో మరొకసారి వందనములు శుభములు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మహాదేవుడు మహోన్నతుడైన మన తండ్రి మరొక అవకాశాన్ని మన ముందు ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని మనం వినియోగించుకుందామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరచుకుంటున్నాను. గత వారంలో పాపం అనే పాఠాన్ని గురించి మనం దేవుని వాక్యంలోంచి నేర్చుకున్నాం. దేవుని దృష్టిలో ఉంచి పాపం అంటే ఏంటనే విషయాన్ని మనం చూసాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్షమాపణ దొరికేటువంటి పాపాన్ని గురించిను క్షమాపణ దొరకనటువంటి పాపాన్ని గురించిను ఆయన మాట్లాడినట్లుగా మనం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన వానికి క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వానికి క్షమాపణ దొరకదు అని స్పష్టంగా ప్రభు చెప్పిన వాక్య భాగాన్ని గత వారంలో మనం చూసాం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటము అంటే దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధంగా మనము మాట్లాడటము, నమ్మకాలు కలిగి ఉండటము అనే విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుని ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పూర్వకాలం ముందు నానా విధములు అనే మాటను ఈ గ్రంథకర్త మాట్లాడటం అనేది జరిగింది. కాలాలు నానా విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఈయన మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15లో మనం చదివినట్లయితే అపోస్తులైన పౌలు గారు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము అని అపోస్తులైన పౌలు గారు తిమోతితో చెప్పిన వాక్య భాగాన్ని అక్కడ మనం చదవగలుగుతాం. మన చేతిలో ఉన్నది సత్యవాక్యము, దానిని సరిగా విభజించాలి అని ఆయన కోరుకున్నట్లుగా మనం చదువుకున్నాం. దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క బైబిలును సరిగా మనం అర్థం చేసుకుని విభజన చేయాలి అని తన సేవకులను ఆయన కోరుకుంటున్నాడు. తన పిల్లలకి విభజించి సత్యవాక్యమును సరిగా అందించాలని తండ్రైన దేవుడు తన సేవకుల్ని కోరుకుంటున్నట్లుగా ఈ వాక్య భాగం ద్వారా మనం గ్రహించవచ్చు. హెబ్రీయుల గ్రంథకర్త చెప్పిన వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే పూర్వకాలం ముందు నానా సమయాలు ఉన్నాయి, నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు వారితో మాట్లాడిన విధానంలో కాకుండా దానికి వేరుగా కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అనే విషయాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి మనం గ్రంథాన్ని విభజన చేయగలగాలి. దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా మనం గ్రహించాలంటే, అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలంటే సత్యవాక్యమును సరిగా విభజన చేయగలిగిన దైవజనులు మనకు కావాలి. మనము విభజన చేయబడినటువంటి సత్యవాక్యము మనము కోరుకోవాలి అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. సహజంగా అన్ని కాలాలు కలిపేసి మనలో అనేక మంది ఏం చేస్తూ ఉంటామంటే అబ్రహాం గారితో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడు, దావీదు వలెనే నాట్యమాడి నేను దేవుని స్తుతిస్తాను అలా అని పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులను ప్రవక్తలను మనము మాదిరిగా తీసుకుని అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. మాదిరి కాదు అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలోంచి గ్రహించగలం. ఇప్పుడు మాదిరి ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అపోస్తులు. ఈ కాలంలో ఉన్నటువంటి మనకి 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకి మొదటి శతాబ్దం నుంచి దేవుని సన్నిధికి మనం చేరి దేవుణ్ణి ఆరాధించటానికి, దేవునికి సంబంధించిన కార్యకలాపాల్లో మనం ఏదైనా సరే చేయడానికి మాదిరి ఎవరిని చూసి మనం చేయాలి అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తులను మాదిరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అనే విషయాన్ని మనం గమనించుదాం. అపోస్తులైన పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి ఆయన తెలియజేశాడు.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం గ్రహించాల్సినటువంటి సంగతి ఏంటంటే నానా సమయములు నానా విధములు అనే దాని గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేయాలి. సత్యవాక్యమును సరిగా మనం విభజన చేసినట్లయితే కాలములను 3 భాగాలుగా మనము గుర్తించగలుగుతాం. 3 భాగాలు ఏంటంటే 3 యుగాలు. మొదటిది పితరుల యుగము అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. రెండవదిగా మోషే యుగము లేక ధర్మశాస్త్ర యుగము అని చెప్పేసి మనం గుర్తించగలం. మూడో విషయాన్ని చూసినట్లయితే క్రైస్తవ యుగం. మొదటి యుగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు మొదటి యుగంలో ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు అని చెప్పేసి హెబ్రీల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదివాం. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు అని అన్నాడు. అంటే పూర్వకాలం ముందు నానా సమయములలో పితరుల యుగంలో తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడినట్లుగా మనం చదువుకున్నాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పితరుల యుగం అనేది ఒకటి జరిగిపోయింది మన ముందు, మోషే యుగం అనేది ఒకటి జరిగిపోయింది. ప్రస్తుతం మనం చివరి యుగంలో క్రైస్తవ యుగంలో ఉన్నాం. ఇప్పుడు ఈ కాలాలను మనం గుర్తించి ఆయా కాలాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుని దాని మీద అవగాహన కలిగి ఉండటం ద్వారా నేడు మనమున్న కాలంలో సరిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని సరైనటువంటి విధానంలో దేవుని సన్నిధిలో మనం జీవించేదాని కొరకు ఈ కాలాలన్నింటిని కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరము, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాలాల మీద మనకు అవగాహన ఉండాలి. పితరుల యుగంలో తండ్రి అయినటువంటి దేవుడు కుటుంబ యజమానులకు తన సందేశాన్ని ఆయన తెలియజేయటం అనేది జరిగింది. పితరుల యుగంలో మనకి ధర్మశాస్త్రం లేదు, పితరుల యుగంలో పండగలు లేవు, పితరుల యుగంలో ఆరాధనకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన దినం అనేది లేదు, విశ్రాంతి దినం అనేది లేదు. పితరుల యుగంలో ఇవన్నీ కూడా ఏమీ లేవు, దేవాలయం కూడా లేదు. వారు బలిపీఠం కట్టుకుని ఒక గుడారం ఏర్పాటు చేసుకుని ఆరాధన చేసినట్లుగా పితరుల యుగంలో ఆరాధన క్రమాన్ని గురించి అబ్రహాం గారు ఒక బలిపీఠం కట్టి ఆయన దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చదువుతాం. ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక బలిపీఠం ఏర్పాటు చేసుకుని ఆయన దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. పితరుల యుగంలో తండ్రి అయినటువంటి దేవుడు మానవులతో ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను జరిగింది. ఆదాం గారితో వ్యక్తిగతమైనటువంటి నిబంధన ఆయన చేశాడు. దీనిని పర్సనల్ లా అని అంటారు. వ్యక్తిగతమైనటువంటి నిబంధన తండ్రి అయిన దేవుడు ఆదాం గారితో చేసుకున్నాడు. తర్వాత నోహు గారు కుటుంబంతోనూ అబ్రహాం గారి కుటుంబంతోనూ తండ్రి అయిన దేవుడు నిబంధన చేసుకున్నాడు. దీనిని ఫ్యామిలీ లా అని అంటారు. కుటుంబపరమైనటువంటి నిబంధన. పితరుల యుగంలో ఉన్న నిబంధనలు వ్యక్తిగత నిబంధన, కుటుంబపరమైనటువంటి నిబంధన. ఇలా ఎంతకాలం జరిగింది అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే సుమారుగా 2500 సంవత్సరాలు ఈ పితరుల యుగము జరిగింది. పితరుల యుగం కాలం మొత్తం ఏంటంటే 2500 సంవత్సరాలు అన్నమాట. రెండవది ఏంటంటే మోషే యుగము లేక ధర్మశాస్త్ర యుగము అని చెప్పేసి అని అంటారు. 1500 సంవత్సరాల కాలం కొనసాగింది. ఈ యొక్క ధర్మశాస్త్ర యుగంలో మోషే గారు దేవునికిను ప్రజలకును మధ్యవర్తిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. ధర్మశాస్త్ర యుగంలో దేవునికిను మానవులకిని మధ్యవర్తిగా మోషే గారు ఉన్నట్లుగా చూస్తాం. మోషే గారి నాయకత్వంలో తండ్రి అయినటువంటి దేవుడు ప్రజలకు మోషే యుగంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మోషే యుగంలో విశ్రాంతి దినం అనేది ఉంది. దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు విశ్రాంతి దినం అనేది ఏర్పాటు చేయబడింది. మోషే యుగంలో మాట్లాడేటువంటి విధానం కూడా ప్రవక్తల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. బలులు, ఆరాధనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆ కాలంలో. మోషే యుగంలో శరీర సంబంధమైనటువంటి ఒక ఆరాధనా స్థలం కూడా ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవాలయము నిర్మాణం చేయబడింది. సొలొమోను దేవాలయం, ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయము మోషే యుగంలో ఏర్పాటు అయ్యింది. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, అప్పుడు ప్రత్యేకమైనటువంటి రోజు ఉంది, అది విశ్రాంతి దినము అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. అందులో ధర్మశాస్త్ర యుగంలో మనం గమనించినట్లయితే పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినము, దశమ భాగాలు, వాయిద్య సంగీతము. మోషే యుగంలో ఇవన్నీ కూడా
దేవుని సన్నిధిలో వారు జరిగించినటువంటి కార్యక్రమాలు అన్నమాట. ఈ మోషే యుగము 1500 సంవత్సరాలు కొనసాగింది అనే విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి మోషే యుగంలో వాళ్ళు జరిగించినటువంటి ఆరాధన కార్యక్రమాలు, వారు జరిగించినటువంటి పండగలు, వాటన్నిటిని మనం గ్రహించాల్సినటువంటి అవసరం, గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూడవ యుగాన్ని మనం చూసినట్లయితే క్రైస్తవ యుగం. మనము ప్రస్తుతము క్రైస్తవ యుగంలో ఉన్నాం. కొందరు దీన్ని కృపాయుగం అని చెప్పేసి కూడా అంటారు. మనము క్రైస్తవ యుగంలో ఉన్నాం. మనము ఏ యుగంలో ఉన్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ముందు ఉంచుకోవాలి. మన ముందు పితరుల యుగము, మోషే యుగము జరిగిపోయింది. మోషే యుగంలో యాజకులు లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి. రాజులు యాజకత్వం చేయడానికి అవకాశము లేదు. ఇతరులు ఎవరు కూడా యాజకత్వం చేయడానికి అవకాశం లేదనే సంగతిని మనం గ్రహించాలి. అంటే ఆ కాలంలో ఉన్న పద్ధతులు, ఆచారాలు, పితరుల యుగంలో ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు మోషే యుగంలో లేవు. మోషే యుగంలో ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు క్రైస్తవ యుగంలో కూడా లేవు అనే సంగతిని మనము కాలాలను విభజన చేసి గ్రహించడం ద్వారా, వాటిని గురించి తెలుసుకోవటం ద్వారా, అవగాహన కలిగి ఉండటం ద్వారా మనం ఈ వ్యత్యాసాన్ని గుర్తించడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సత్యవాక్యం సరిగా విభజన చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి మనము ఆ దృష్టితో మనం లేఖనాలను పరిశీలన చేసినట్లయితే ప్రతి యుగానికి కూడా వ్యత్యాసం ఉంది. దేవుడు మానవులతో మాట్లాడుతున్నటువంటి విధానంలో కూడా వేరు విధానాలు ఉన్నాయనే సంగతి నేను ఆరాధనకి సంబంధించి, ఆరాధన స్థలాలకి సంబంధించి, ఆరాధనలో ఉపయోగించినటువంటి పరికరాలను గురించి కానీ, ఆరాధన చేసినటువంటి విధానాన్ని గురించి కానీ, ప్రతి విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తున్నప్పుడు వ్యత్యాసాలు, భేదములు అనేవి మనము గుర్తించగలుగుతాం, గ్రహించగలుగుతాం. అప్పుడు క్రైస్తవ యుగంలో మనం ఉన్నామని చెప్పుకుంటున్నాం. క్రైస్తవ యుగము AD 33లో ప్రారంభమైంది. అది ఈ యుగాంతం వరకు కూడా ఉంటుంది. ఈ యుగాంతం వరకు కూడా ఈ యుగానికి సంబంధించినటువంటి ఒక నిబంధనను దేవుడు చేసుకున్నాడు. అది క్రొత్త నిబంధన, ఈ యుగానికి సంబంధించినటువంటి నిబంధన. ఈ యుగాంతం వరకు ఇది ఉంటుంది. మోషే ధర్మశాస్త్రం అయితే యేసుప్రభువారు వచ్చే వరకే తాత్కాలికంగా ఇవ్వబడింది. అంతకుముందు పితరులతో తండ్రి అయినటువంటి దేవుడు వ్యక్తిగత నిబంధన, పర్సనల్ లా చేశాడని చెప్పేసి మనం ముందుగా చెప్పుకున్నాం. కుటుంబ పరంగా నిబంధన చేశాడని చెప్పి కూడా చెప్పుకున్నాం. ఫ్యామిలీ లా అంటారు దాన్ని. రెండవది మనం చూసినట్లయితే ఒక జనాంగాన్ని, ఒక జాతిని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ జాతితో ఆయన నిబంధన చేసుకున్నాడు. దానిని నేషనల్ లా అంటారు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సర్వజనులకు, సర్వలోకానికి ఒక నిబంధనని ఆయన చేసుకున్నాడు. దానిని క్రొత్త నిబంధన అని చెప్పేసి మనం చదువుతాం. పాత నిబంధన అయితే, ధర్మశాస్త్రం అయితే ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్క రక్తం చేత అవి ఆ నిబంధన చేయబడింది. ఆ నిబంధన అది మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఇచ్చాడు అనే సంగతిని మనం గ్రహించవచ్చు. చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివినట్లయితే, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను అని అంటాడు. మనతోనే ఈ నిబంధన చేసెను అంటాడు. అక్కడ ఒక మాట ఆయన వాడాడు. అదేంటంటే మన పితరులతో కాదు అని అన్నాడు. నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఇశ్రాయేలీలందరినీ కూడా పిలిపించి ఆయన మనతోనే ఈ దేవుడు ఈ నిబంధన చేసెను. కాబట్టి ఇది మనది అనే విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తులైనటువంటి పేతురు గారు అంటాడు, అది మనది, మన పితరులది అని అంటాడు. ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ అది మనది, మన పితరులది అని చెప్పేసి అని అంటాడు అనమాట. అది ఒక జాతికి మాత్రమే చెందింది. ఒక జాతితో చేసుకున్నటువంటి నిబంధన, పాత నిబంధన, ధర్మశాస్త్రము అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరము ఉంది. ప్రియమైన దేవుని పిల్లారి, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడైతే మనం క్రైస్తవ యుగంలో ఉన్నాం. అది AD 33లో ప్రారంభమైందని మనం చెప్పుకున్నాం. అది యుగాంతం వరకు కూడా ఉంటుంది. అది నిత్యము ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఆ నిబంధన ఇక మారదు. దేవుణ్ణి ఆరాధన చేయాలనుకున్న ప్రతి వారు కూడా ఈ నిబంధన ద్వారానే దేవుణ్ణి ఆరాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట. దేవుని సన్నిధికి చేరాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నిబంధన ద్వారానే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది అనే సంగతిని మన దేవుని వాక్యం నుంచి తేటగా గ్రహించగలం, గమనించగలం. మనం పరిశీలన చేసినట్లయితే ఈ విషయాలు
చాలా తేలిగ్గానే అర్థమయ్యే రీతిలోనే దేవుడు రాయించాడు. ఇవి మర్మాలు ఏమి కాదు. మరి కష్టపడి ప్రయాసపడి ఈ విషయాలని తెలుసుకునేటట్లుగా దేవుడు కష్టమైన రీతిలో మనకి ఆయన తన సందేశాన్ని అందించలేదు. చాలా తేలిగ్గానే మనం అర్థం చేసుకునే రీతిలోనే ఈ యొక్క వాక్య భాగాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయన్నమాట. చూసినట్లయితే ఇప్పుడు ఈ యుగంలో తండ్రి అయినటువంటి దేవుడు మానవులతో ఎలాగ మాట్లాడుతున్నాడనే విషయాన్ని ఆలోచన చేస్తే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని చెప్పేసి అంటున్నాడు. మాట్లాడుచున్నాడు అని చెప్పలేదు ఆయన. హెబ్రీల్లో మనం చదువుకున్నాం, ఈ దినముల ఎంత ముందు తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడెను అని అన్నాడు. అంటే ముగించబడింది, మాట్లాడటం అనే కార్యక్రమము ముగించబడింది. యేసుప్రభు వారి ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా క్రొత్త నిబంధనలో రికార్డ్ చేయబడి ఉన్నాయి. రికార్డ్ చేయబడినటువంటి ఆయన మాటలు మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాయి. యేసుప్రభు వారు స్వయంగా మనతో మాట్లాడతాడు అనే భావన కలిగి అనేక మంది బోధిస్తూ ఉంటారు. మాటలాడును అని చెప్పబడలేదు, అక్కడ మాటలాడేను ఉంది. ఇదొక పాఠం. తర్వాత భవిష్యత్తులో దేవుని చిత్తమైతే తర్వాత మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం క్రైస్తవ యుగంలో ఉన్నాం. క్రైస్తవ యుగంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు యాజకులు మారారు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే లేవీలు మాత్రమే యాజకులు. ఇప్పుడైతే ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడు, రాజు అని చెప్పేసి రాయబడింది. పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులునైన యాజక సమూహమునై ఉన్నారు అని చెప్పేసి పేతురు గారు చెబుతున్నాడు. క్రైస్తవులందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా ఇప్పుడు దేవునికి యాజకులయ్యారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. క్రైస్తవులందరూ కూడా ఇప్పుడు యాజకులు. ధర్మశాస్త్రం ప్రకారం అయితే లేవి వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే యాజకత్వం చేయడానికి అవకాశము ఉంది. అప్పుడు క్లెర్జీ లేటి అనే సిద్ధాంతం ఉంది. ఇప్పుడైతే ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తునందు దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి యాజకులై ఉన్నారు అనే విషయాన్ని దేవుని వాక్యంలోంచి చాలా స్పష్టంగా మనం చదవగలుగుతాం. ఆరాధన క్రమం కూడా మార్చబడింది అనే విషయాన్ని క్రొత్త నిబంధనను బట్టి క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పితరుల యుగంలో ఆరాధన చేసిన విధానము మోషే యుగంలో లేదు. మోషే యుగంలో ఆరాధన చేసినటువంటి పద్ధతులు, ఆ క్రమాలు, ఆ ఆచారాలు అవన్నీ కూడా క్రైస్తవ యుగానికి వర్తించు అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనం గమనించగలుగుతాం. ఈ యొక్క క్రైస్తవ యుగంలో శనివారము కాదు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు. ఆదివారము ఆరాధన దినము క్రైస్తవ యుగంలో ఏర్పాటు చేయబడిందనే సంగతిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం, గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు భౌతిక సంబంధమైన హస్తకృతమైన ఆలయము ధర్మశాస్త్రం ప్రకారం ఉంది. అంతకుముందు గుడారాలు ఉన్నాయి. ఇప్పుడైతే క్రైస్తవ యుగంలో ఆత్మ సంబంధమైనటువంటి మందిరము దేవుడు కోరుకున్నాడు. క్రైస్తవులు, క్రీస్తు సంఘము దేవునికి ఆయన ఆరాధన చేయడానికి ఆత్మ సంబంధమైన మందిరం అని చెప్పేసి దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో చెప్పబడి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన 21 నుంచి చదివినట్లయితే మనము దేవునికి నివాసయోగ్యంగా ఉండటానికి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అని చెప్పేసి అంటున్నాడు. సజీవమైన రాళ్లతో కట్టబడిన ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ఉంది. అది క్రీస్తు సంఘము అనే విషయాన్ని ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. మనము క్రైస్తవ యుగంలో ఉన్నాం అన్నమాట. క్రైస్తవ యుగంలో ఆరాధన క్రమం కూడా మారింది అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని సమరయ స్త్రీ ఆరాధన గురించి ఆసక్తిగా ప్రశ్నించింది. యేసు ప్రభు వారితో ఆమె అంటుంది, ఇప్పుడు ఆరాధన ఎక్కడ చేయాలి? మా పితరులు కొండల మీద ఆరాధన చేసేవాళ్ళు, మీరేమో యెరూషలేములో ఆరాధన చేయాలని చెప్పేసి అని అంటారు. అయితే అసలు నిజమైన ఆరాధన ఏది అని చెప్పేసి సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో అడిగినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో మీరు కొండల మీద కానీ యెరూషలేములో కానీ దేవుణ్ణి ఆరాధించరు. ఇప్పుడు ఆరాధన మారిపోయింది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను అని చెప్పేసి యోహాను సువార్త 4
24లో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నానా సమయములు నానా విధములు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతా కూడా మనం కలిపేసేసి మిళితం చేసేసి మనము చూసినట్లయితే మనం సంగతులను సరిగా గ్రహించలేం. సత్యవాక్యాన్ని సరిగా ఒక వ్యక్తి అలా చూసినట్లయితే విభజించలేడు. ప్రజలు సత్యవాక్యాన్ని అందుకోలేని వారిగా మిగిలిపోతారు. కాబట్టి పితరుల యుగంలో వాళ్ళు అలా చేశారు, మేము అలా చేస్తామని మోషే యుగంలో ఉన్నవారంటే దేవుడు దాన్ని అంగీకరించడం అనే సంగతిని వారు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. మోషే యుగంలో వాళ్ళు అలా చేశారు, క్రైస్తవుల యుగంలో ఉన్నటువంటి మనం కూడా అలా చేద్దామని చెప్పేసి ఒకవేళ ఆలోచన చేసి పనులు ప్రారంభించినట్లయితే వ్యర్థమైన ప్రయాస అవుతుంది అనే సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి బైబిల్లో ఒక వ్యక్తికే చెప్పిన సందేశాలు ఉన్నాయి, ఒక జాతికి ఇచ్చినటువంటి సందేశాలు ఉన్నాయి, సర్వలోకానికి ఇచ్చినటువంటి సందేశము ఉంది. ఒక వ్యక్తికే పర్సనల్గా ఇచ్చినటువంటి సందేశము మనకు ఆపాదించుకుని మనం కూడా దానిని ఫాలో అవుదామని చెప్పేసి ఎవరన్నా నిర్ణయించుకున్నట్లయితే దేవుడు నీకు నేను ఇవ్వలేదు అని తీర్పులో చెబుతాడు. నీకు చెప్పని పని నువ్వు చేసావు అని చెప్పేసి చెబుతాడు. క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి మనకు సర్వలోకానికి దేవుడు ఏదైతే క్రొత్త నిబంధన ద్వారా ఆజ్ఞాపించాడో, ఆదేశించాడో, క్రొత్త